అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విలువలు, విశ్వసనీయత అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ పదాలు మనం తరచూ వింటూ ఉంటాం, విలువలు, విశ్వసనీయత అనేటువంటి పదాలు. అసలు విలువలు అంటే ఏంటి? సమాజంలో కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. నీతిగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని, అబద్ధాలు చెప్పకూడదని, ఎక్కడ అవినీతికి పాల్పడకూడదని, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించాలని, ఎవరిని కూడా కించపరుస్తూ మాట్లాడకూడదని, దూషించకూడదని, లేదా అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని, చట్టానికి బద్ధమే అందరూ కూడా ఉండాలని, ఇలా రకరకాలైనటువంటి ఏదైతే ప్రామాణికాలు ఉన్నాయో వీటన్నిటినీ పాటించడం విలువ కలిగినటువంటి జీవితం అని అంటాం. అంటే ఏదైనా ఒకటి మనం మాట్లాడామనంటే ఆ మాటకి కట్టుబడి ఉండటం. దానివల్ల ఏం జరుగుతుంది? మనిషికి నమ్మకం వస్తుంది. దాన్ని మనం విశ్వసనీయత అంటాం. అంటే మనిషి కొన్ని విలువలు పాటిస్తూ జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే ఆ మనిషికి విశ్వసనీయత అనేది వస్తుంది. కానీ ప్రస్తుత సమాజంలో ఈ విలువలు అని అంటే అదొక చేతకాని పదం కింద, బ్రతకడం చేతకాక మాట్లాడుతున్నటువంటి మాటలుగా, ఎవరిని ఏమీ చేయలేక మాట్లాడుతున్నటువంటి మాటలుగా పరిగణించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం సంపాదించుకోవాలని అంటే ఖచ్చితంగా విలువల్ని పాటించాలి. మనిషి శ్రద్ధగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఏ పని చేపట్టినా ఆ పని పూర్తయ్యేటంత వరకు పూర్తిగా బాధ్యత తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలాన్ని ఆశించటం, అంటే కష్టాన్ని తగిలినటువంటి ఫలితాలని ఆశించటం, మనది కాని చోటకి ఎక్కడికి వెళ్ళడం కానీ, మనది కానిది మనం కావాలని కోరుకోవడం కానీ, ఇవన్నీ కూడా విలువలు లేని జీవితమే అవుతుంది. కాబట్టి విలువల్ని మనిషి పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కడ ఉంటుంది ఈ విలువలు అంటే మనం ఆచరించేటటువంటి ఆచరణలో, మనం తీసుకునేటువంటి నిర్ణయాలలో, మనం వ్యవహరించేటటువంటి తీరులో. నిత్య జీవితంలో మనం చాలా వ్యవహారాలు చక్కబెడతా ఉంటాం, చాలామందిని కలుస్తూ ఉంటాం, చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాట్లాడేటువంటి ఆ విధానం, నువ్వు జీవించేటటువంటి విధానం, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే అది విలువలతో కూడినటువంటి నిర్ణయమా, విలువ లేనటువంటి నిర్ణయమా? అంటే సమాజానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది విలువలతో కూడినటువంటి నిర్ణయం. లేదు, నీ స్వార్థం కోసం ఎవరు పాడైపోయినా, సమాజం ఏమైపోయినా నాకు సంబంధం లేదని నిర్ణయాలు తీసుకుంటే నీ ఎదుగుదల కోసం, అది విలువలు లేనటువంటి నిర్ణయాలు అవుతాయి. కాబట్టి నీ వ్యవహార శైలే, నీ జీవన విధానమే, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలే విలువల గురించి మనందరికి కూడా తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వ్యక్తి విలువలు కలిగినటువంటి వ్యక్తి అనాలి అని అంటే ఏదైతే ఈ సంఘం ఆమోదించిందో, చట్టం ఆమోదించిందో, ఈ నలుగురు ఏది మంచి అని అంటారో ఆ మంచి వైపు మనం నిలబడి వెళ్ళడాన్నే మనం విలువలుగా మనం పరిగణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు విలువలు పాటించి ముందుకెళ్తున్నావో విశ్వసనీయత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నమ్మడం, ఒక మనిషిని నమ్మడం లేదా ఒక సంస్థను నమ్మడం ఎప్పుడు చేస్తాం? వాళ్ళు ఏదైతే మాట్లాడారో, వాళ్ళు చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి మనం ఆ వ్యక్తులను నమ్మడం అనేది జరుగుతుంది. ఈ మనిషి నమ్మదగిన మనిషి అంటే గతంలో తన యొక్క చరిత్ర, తను వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ చూస్తాం. సమాజం మనం గుర్తించుతాను మనం అనుకుంటాం. ప్రతిదీ సమాజం మనం గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దాన్ని బట్టే నీకు ఒక విలువ ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. వీడు మంచి వ్యక్తి, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, ఎవరిని మోసం చేసేటటువంటి మనిషి కాదు, కష్టపడి బ్రతుకుతాడు అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకని విలువలు పాటించడం అనేది మనం నేర్చుకోవాలి, పిల్లలకి అది నేర్పించాలి. గౌరవం, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, పెద్దల పట్ల మనం చూపించేటటువంటి ఆ గౌరవం, చిన్న వాళ్ళ పట్ల లేదా జంతువుల పట్ల మనం చూపించేటటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ మనిషి పాటించినప్పుడు ఆ మనిషికి విలువలు కలిగినటువంటి జీవితం ఉందని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో చదువులు చదువుకుంటున్నారు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సంస్కారం కానీ, విలువలు పాటించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కానీ, ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడకూడదని కానీ నేర్పించట్లా. పెద్దలంటే విలువ ఉండదు. వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఎంత దారుణంగా ఉంటుందనంటే కొన్ని సందర్భాల్లో మనకే, తల్లిదండ్రులకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం నేర్పించాలి కదా చిన్నతనం నుంచి కూడా. నువ్వు ఏ రకంగా అయితే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నావో అలాగే నీ పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుని ఆచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విలువలు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఒక మనిషి వ్యక్తిత్వం ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అని అంటే
ఈ సమాజంలో గౌరవం సంపాదించుకోవాలని అంటే ఖచ్చితంగా విలువలు కలిగినటువంటి జీవితాన్ని మనిషి సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు విలువలకి పాటించావో నీ మీద అందరికీ నమ్మకం ఉంటుంది. ఎవరో నిన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. సో విశ్వసనీయత, మాట అన్నామంటే ఆ మాటకి కట్టుబడి ఉండటం. ఏమైనా సరే నువ్వు, అందుకనే పెద్దలు చెప్తారు, ఏదైనా మనం మాట్లాడేటప్పుడు, ఏదైనా మనం వాగ్దానం చేసేటప్పుడు, ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తానని చెప్పినప్పుడు ఏదైనా సరే ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడాలి. మాట జాగ్రత్త వెనక్కి తీసుకోలేం. కానీ ఆ విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాటని పోషించుకుంటారని అనుకుంటారు. నువ్వు పోషించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, నువ్వు పోషించుకోలేకపోతే నీ గౌరవం ఆటోమేటిక్గా ఆ ఎదుటి వ్యక్తి దగ్గర తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విలువల్ని పాటించాలి. విశ్వసనీయత అనే దానికి ఒక అర్థాన్ని మనమే సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీ వ్యక్తిత్వ నిర్మాణంలో చాలా కీలకమైనటువంటి అంశాలు. అందుకని ఏ మనిషి అయినా విలువలను పాటించేటటువంటి ప్రయత్నమే చేయండి. కొద్దిగా కష్టం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా చెడ్డగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. మనం అంత ఆచరించడానికి ఇష్టం ఉండదు. నిజంగా అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు అనారోగ్యం తగ్గాలి అని అంటే వేసుకునేటువంటి మందు చాలా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. నీకు వచ్చినటువంటి అనారోగ్యం తగ్గిపోయేటటువంటి పరిస్థితి. అలాగే మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి పనులు కొంచెం చేదుగానో ఇబ్బందిగానో ఉంటాయి. అయినా కూడా దాన్ని ఆచరించగలిగితే, అది అలవాటుగా మనం చేసుకోగలిగితే, ఏది ఏమైనా సరే నేను నీతి వైపే ఉంటాను, ఎంత కష్టమైనా సరే ఇబ్బందులన్నా పడతాను తప్పించి నేను అవినీతికి పాల్పడను, నేను మంచి పనులే చేస్తాను, చెడు పనులకి చేయను, వ్యసనాలకు నేను బానిస అవను, ఎంత ప్రేరేపించినా సరే నాకు ఒక కట్టుబాటు ఉంది, నేను ఒక మాట బలంగా అనుకున్నాను దానికి నిలబడి ఉంటాను. ఇలా కనుక మనం క్రమశిక్షణ అలవాటు చేసుకోగలిగితే, నీ మాట మీద నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నీకు చక్కటి గుర్తింపు ఉంటుంది. నిన్ను అందరూ నమ్ముతారు, మంచి వ్యక్తిగా గుర్తిస్తారు. కాబట్టి విలువలను పాటించండి, విశ్వసనీయతను కాపాడుకోండి, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోండి అని చెప్పి కోరుతూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.